నిన్నటి రోజు తేదీ 29వ తారీఖు రోజు దుబ్బాక పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నెంబర్ 101/2026 అండర్ సెక్షన్ 24 ఆఫ్ సీనియర్ సిటిజన్ యాక్ట్లో దుబ్బాక పోలీస్ స్టేషన్ లిమిట్స్లో లోకల్లో నివసిస్తున్న కనకయ్య రాజవ్వ అనే వృద్ధ దంపతులకు సంబంధించి పిటిషన్ తీసుకొని వాళ్ళ ముగ్గురు కుమారులు నరేష్, ఎల్లం అండ్ స్వామి అండ్ వాళ్ళ బిడ్డ కవిత ఈ నలుగురి మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఈ విధంగా వృద్ధ దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టించుకోకుండా కొడుకులు కానీ కూతుళ్ళు కానీ ఎవరైనా సరే నిర్లక్ష్యం వహించినా, వాళ్ళకి మినిమం నీడ్స్ కల్పించడంలో కూడా నిర్లక్ష్యం వహించిన సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం వాళ్ళపైన కొడుకులపైన అయినా బిడ్డలపైన అయినా ఎవరైతే నిర్లక్ష్యం వహిస్తారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఈ విధంగా కని పెంచిన తల్లిదండ్రులని మనం చూసుకోకపోవడం, అంటే కొడుకులుగా బిడ్డలుగా మనం చూసుకోకపోవడం అనేది చాలా దౌర్భాగ్యం. ఇలాంటి సొసైటీలో పెరిగిపోతున్నాయి. ఈ విధంగా తల్లిదండ్రులని వృద్ధ దంపతులని తల్లిదండ్రులని అనాథాశ్రమంలో వేయడం, రోడ్ల మీద వదిలేయడం అనేవి ఈ మధ్యకాలంలో జరగడం జరుగుతుంది. ఈ విధంగా ఏదైనా మా నాలెడ్జ్కి వస్తే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం, కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కేసులో కూడా వాళ్ళ కొడుకులను పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళని క్షేమంగా వాళ్ళ ఇంట్లో దింపేసి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళపైన కేసు కూడా రిజిస్టర్ చేసాం. వాళ్ళని బైండ్ ఓవర్ కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.